వన్ డే లీవ్ ఉంటే ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఇలా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే అరకుకి ట్రైన్స్ రెండే ఉన్నాయి వైజాగ్ నుంచి మార్నింగ్ 9:20 నేనైతే ఫ్రెండ్స్ కోసం అరకు తిరుగుతామని నైట్ అంతా తెలిసింది మార్నింగ్ ఉంటా ఉండి మా ఫ్రెండ్స్ అయితే రూమ్ తీసుకున్నారు, వాళ్ళతో షేర్ చేసుకున్నా. ఆ రూమ్ నుంచి బయటకు చూస్తే క్లైమేట్ అంటే చాలా బాగుంది, ఎన్నో ఫాగ్తో. ఎందుకంటే టైం పడుతుంది చూడకుండా సర్లే అని వ్యూ పాయింట్ మొత్తం తీసుకుని వచ్చారు. మొత్తం పోయిన తర్వాత ఆ పక్కనే కాఫీ మ్యూజియం ఉంది, ఈ పక్కన బయో ప్లాంటేషన్ ఉంది, కాఫీ ప్లాంటేషన్ కొత్తగా కట్టారు కదా చెక్కలతో. చూడడానికి అయితే చాలా బాగుంది. చుట్టూరు మొక్కలు, మిరియాల పాదులు అనుకుంటా, పెద్ద పెద్ద చెట్లు. ఆ చెట్లకు పాదులు అనేది ఎక్కించారు, కాఫీ చెట్లు. మిరియాలు అనేవి పాదు కాబట్టి అది పాకేసి బాగా ముదిరిన తర్వాత పోస్తారు మిరియాలు అనేది ఎక్కి. చూడడానికైతే ప్లేస్ అయితే చాలా మందికి ఎవరికి నచ్చినట్టు ఫోటోషూట్కి అయితే బాగా ఈ ప్లేస్ అయితే బాగుంటుంది. ఎందుకంటే అంతా చాలా బాగుందన్నమాట ప్లేస్. మార్నింగ్ ఫాగ్తో చూస్తే ఇంకా బాగుంటుంది. ఫోటోషూట్కి అయితే హైలైట్ అని చెప్పాలి. ఎందుకంటే ఫ్రెండ్స్తో వస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ ప్లేసెస్ అన్నీ టూరిజం ప్లేసెస్, చాలామంది ఫార్మర్స్ అలాగే బయట నుంచి వస్తున్నారు. టూరిజం ప్లేస్ కాబట్టి చాలా మంది వస్తుంటారు విజిట్ చేయడానికి. అలాగే మేము కూడా అలా వచ్చాము, పక్కన ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకుని చేయొచ్చు. అలా కాఫీ మ్యూజియం. ఆటో వాడు అయితే గట్టిగా అడుగుతున్నాడు 8100 అనే టేక్ అనేది పే చేసుకుంటున్నాం. ప్లేసెస్ అని ఏంటని చెప్తే వాళ్ళు ఆ ప్లేసెస్కి టైం చూసి వాళ్ళు తిప్పేస్తున్నారు కవర్ చేయడానికి. కానీ పక్క పక్కనే ఉన్నాయి. మ్యాక్సిమం మ్యాప్లో చూసుకొని నడుచుకుంటూ వెళ్ళిపోవడం బెటర్ అని మా వాళ్ళు అసలు వినరు కదా. ఇంతమందితో వచ్చాము అంటే ఖచ్చితంగా పే చేయాలి. అదే ఫ్రెండ్స్తో సరదాగా వచ్చాము అంటే కొంచెం బెటర్, ఎందుకంటే ఒక్కొక్కరు మైండ్ సెట్తో ఉంటారు. అలాగే పద్మావతి గార్డెన్ కూడా విజిట్ చేసాం. అలా టైం అయిపోతుంది అనుకోకుండా. ఇంకో ప్లాన్ అయితే ఫిక్స్ చేశారు. అలాగే ట్రైబల్ మ్యూజియం అయితే చాలామంది న్యాచురల్గా ఉన్నారు, మనుషులు ఎలా ఉంటారు సేమ్ టౌన్కి వెళ్తే అలాగే ఉంది. ఇప్పుడు చూసేయండి ఎంత బాగుంది. ఎందుకంటే చాలా బాగా చేశారని చెప్పాలి. ఎందుకంటే మనుషులు ఉన్నట్టే న్యాచురల్గా ఉంది. టౌన్ అనేది ఇక్కడ ప్రిపేర్ చేశారు. చిత్రకూట వాటర్ ఫాల్స్కి వెళ్దామని అప్పుడు చూసాడు. సరే అని చెప్పి చిత్రకూట వాటర్ ఫాల్స్ అని చెప్పేసి టెంపుల్ పైన టేక్ చేసాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వెయిటింగ్ హాల్లో ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడ నుంచి 100 రూపీస్ వెహికల్ ఛార్జ్ అని చిత్రకూటకి ఎవరికి కొనే బస్సెస్ కూడా అక్కడే లొకేషన్లో దింపేస్తున్నారు. అక్కడి నుంచి అలా లోపలికి నడుస్తుంటే శివాలయం టెంపుల్ ఉంది. చూడడానికి అయితే ప్లేసెస్ అయితే ఉన్నాయి, కానీ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నాయి జల్దర్పూర్లో. కానీ ఫేమస్ వాటర్ ఫాల్స్ అని జల్దర్పూర్లో చిత్రకూట వాటర్ ఫాల్స్ అది చూద్దామని వచ్చాం. చూసిన తర్వాత చాలా బాగుంది. ఇప్పుడు కొన్ని వాటర్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. వాటర్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. చూడండి అయితే కిందకి వెళ్తే వాటర్ బోటింగ్ అనేది ఉంటుంది. చిత్రకూట వాటర్ ఫాల్స్ కిందకైతే స్టెప్స్తో దిగిపోయాం. శివాలయం చిన్న చిన్నగా ఉంది అక్కడ కూడా. ఇంకా చూడండి అయితే ఇలా ఉంది. చాలామంది వాటర్ అయితే ఇప్పుడు కాదు జూలై సెప్టెంబర్లో బాగా వస్తుంది వాటరింగ్ అనేది. వాటర్ ఫాల్స్ చుట్టూరు కూడా వాటర్ అనేది ఫ్లోట్ అవుతుంది. ఎందుకంటే రైనీ సీజన్లోనే కదా వాటర్ అనేది ఫ్లోట్ అయ్యేది బాగా. కానీ 15 తీసుకుంటున్నాడు ఛార్జ్ బోటింగ్ ఒక రౌండ్కి. ఫ్రెండ్స్తో వస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి అన్ని ప్లేస్. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి.